నేను ఇది లైవ్ అప్డేట్స్ చేద్దాము అని చెప్పి వీడియో స్టార్ట్ చేశా. అంటే ప్రోమో2 ప్లస్ లైవ్ అప్డేట్స్. ఆ ప్రోమో2 కంటెంట్ మొత్తం లైవ్లో అయిపోయింది. జస్ట్ దీన్ని సెటప్ చేసుకోవడానికి ముందే ప్రోమో3 వచ్చేసింది అనమాట. సో ఇది ప్రోమో2 ప్లస్ లైవ్ అప్డేట్స్ ప్లస్ ప్రోమో3 మూడింటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనం 77K రీచ్ అయ్యాం. సో మీ అందరూ సపోర్ట్ చేస్తే 80K కొట్టడం పెద్ద విషయం కాదు. మన మార్నింగ్ వీడియో కూడా ఆల్మోస్ట్ 50,000 వ్యూస్కి వెళ్ళింది. బట్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు? అలా ఉంటుంది. అన్ని లైక్లే మళ్ళీ. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ తలుచుకుంటే 80K కొట్టడం పెద్ద విషయం కాదు. సో మీ సపోర్ట్ ఉండాలి అంతే. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బిగ్ బాస్ అయిపోయాక కూడా వీడియోలు ఉంటాయి. బిగ్ బాస్ రిలేటెడ్గాను, ఇంకో దేనికి రిలేటెడ్గాను ఏదో ఒకటి ఖచ్చితంగా కనెక్షన్లో ఉంటాం. సో అది మాత్రం ఐఎమ్ డ్యామ్ షూర్. సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక విషయం చెప్తాను స్టార్టింగే, తర్వాత మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి అనిపిస్తుంది. 2 విషయాలు చెప్తాను మళ్ళీ మర్చిపోకుండా. ఒకటేంటంటే, మరి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎండ్ ఆఫ్ ద డే గేమ్ ఎలా ఉంటుందంటే, గేమ్ మనలో ఉన్న ఎమోషన్స్ని డామినేట్ చేస్తుంది. ఆ గేమ్ ఏంటి? సెల్ఫిష్నెస్. సో అది ఖచ్చితంగా ఉండాలి. చాలా చోట్ల ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. మన గురించి మనం ఆలోచించుకోకపోతే పక్కన ఆలోచిస్తాడా? ఆలోచించడు. సో కొన్ని విషయాలు నిన్న చెప్పిన మాటలకి, ఈరోజు చెప్పిన మాటలకి తేడాలు జరుగుతూ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, ఎవరి కోసం మాట్లాడుతున్నది చెప్తా. ముందుకెళ్ళే కొద్ది అర్థమైంది. ఇంకొక పాయింట్, ఇది నేను రాసుకోవాలా. ఇది కూడా ఏంటి అంటే సారీ, ఒక స్క్రీన్లో అది ప్రోమో చూస్తూ ఉంటే ఇంకో స్క్రీన్లో లైవ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ లైవ్లో వచ్చే ముందు సెటప్ చేసుకోవడానికి ముందే ఇమాన్యుయల్ సంజన గారితో మాట్లాడుతూ ఉన్నాడు. సో పెద్ద గొడవ అయింది వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ దగ్గర అంతా. సో ఇన్ఫ్యాక్ట్ లైవ్లో అంత చూపించలేదు, ఓన్లీ ప్రోమోలో ఇంకా ఎక్కువ చూపించారు. అయితే ఇప్పుడు దాన్ని సాల్వ్ చేసుకున్నారు వాళ్ళు. వెళ్ళి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. నేను నిన్ను ఎందుకు మమ్మ అలా తీసేయాలని చూస్తాను అంటే, ఆవిడ ఫీల్ అయింది ఏంటంటే, తనుజాతో నువ్వు కలిసిపోయావు అన్న విధంగా, మీ ఇద్దరు కలిసాడు అన్న విధంగా. అంటే మనిద్దరం కొట్టుకుంటా ఉంటే ఆవిడ పెట్టుకుంటున్నారంటే కంటెస్టెంట్గా చెప్పాను, అంటే మనిద్దరు కొట్టుకుంటే వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారని. సో అంతేగాని ఇంకో రకంగా చెప్పలేదు. అలా ఎందుకు చెప్తాను అమ్మ, అసలు వారం రోజుల నుంచి గెలుస్తున్నాను కానీ గెలుస్తున్నాను ఫీలింగ్ ఉండట్లేదు, అర్థం చేసుకోకపోతే ఎలాగా, అది ఇది అని చెప్పి మొత్తానికి సాల్వ్ చేసుకున్నట్టు అనిపించింది. ఒక బెడ్ మీద కూర్చొని మొత్తానికి మాట్లాడుకున్నారు. ఆవిడ ఏడుస్తున్నారు, ఆవిడ ఓడిపోయారు. దానికి రీజన్స్ మనం మాట్లాడుకున్నాం. సో ఇది మర్చిపోతానేమో అనుకున్నా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు లైవ్ మార్నింగ్ బిగ్ బాస్ బర్నీ అన్నని తీసేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ వరకు ఏం జరిగింది ఏంటి అని చెప్పి డీటెయిల్గా చెప్తాను. కనీసం ఇంకా సెట్ చేసుకోలేదు. సో బిగ్ బాస్ బర్నీ అన్నని తీసేస్తారనమాట. తీసేసినప్పుడు మీ పాయింట్స్ సగం మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, అలాగే మీ స్కోర్ సగం ఎవరికి ఇవ్వాలనుకుంటారు, బిగ్ బాస్ మళ్ళీ అడిగినప్పుడు చెప్పమంటే ఇంకా ఆయన వెళ్తారు. సో సంజన గారు పక్కన సుమనతో అంటూ ఉంటారు, నేను వెళ్ళి మాట్లాడేది అడగనా, నా ప్రయత్నం జరిగంటే అడగండి సిస్టర్ అడగండి అంటారు. సో ఈ లోపల తనుజాని వెళ్ళమని మార్నింగ్ నుంచి చెప్తూ ఉంటారు, నేను వెళ్ళను, నేను అడగనన్నట్టే ఉంటుంది. మరి మనం చూపించినంత వరకు అడగలేదు. సో కళ్యాణ్ మాట్లాడతాడు. వెళ్ళి కళ్యాణ్ మాట్లాడేప్పుడు అంతగా చూపిరు, కానీ దాని తర్వాత కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ మాట్లాడుకుంటారు. అక్కడ తెలిసింది కళ్యాణ్ చెప్తాడు ఇమ్మాన్యుయల్కి తనుజాకే అని చెప్పి. ఈ లోపల ఇమ్మాన్యుయల్ కూడా అన్నతో మాట్లాడతాడు. సో చూడండి, ఇస్తే ఇవ్వండి, లేదంటే వాళ్ళిద్దరు ఎవరికి ఇచ్చిన ఓకే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. తనుజాకి అంటే ఆయన చెప్పాడంటే నేను కూడా తనుజాకే ఇస్తాడు అన్నాను కదా, నాకు ఇచ్చిన హ్యాపీయే, వాళ్ళిద్దరు ఎవరికి ఇచ్చిన హ్యాపీయే, బట్ నా కోసం చెప్పుకోవాలి కాబట్టి ఒక పాయింట్ చెప్పాలి కాబట్టి చెప్పానని ఆయనకి చెప్పానని చెప్తాడు. కళ్యాణ్ నేను చెప్పాను, సేమ్ లాస్ట్ వీక్ సిచ్యువేషన్ వచ్చింది చూసుకోండి అని చెప్పి. అంటే టాప్ 5కి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, ఎవరిని పుష్ చేస్తే ఏంటి ఉపయోగం అన్న విధంగా ఇండైరెక్ట్గా కొన్ని పాయింట్స్ చెప్పాను అన్నట్టు. మరి నేనేమో నాకు క్లారిటీ ఉంటుంది కళ్యాణ్, నాకు క్లారిటీ ఉంటుంది కదా కళ్యాణ్ అని అన్నాడంట ఆయన. సో నాకు తెలిసి ఏం చేయాలి అని చెప్పి, మీకు ఉంటుంది బట్ నా ప్రయత్నం నేను చేయాలి కదా, సో అందుకని చెప్తున్నాను. మళ్ళీ నేను అడిగితే బాగుండు అన్న మాట రాకూడదు. నేను ముందే అయ్యో, ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే నేను అడిగితే బాగుండేది అని ముందే నాకు అలాంటి మళ్ళీ అయ్యో అలా చేసింటే బాగుండేది అన్న థాట్ రాకూడదు కదా అని చెప్పి. ఎందుకు కళ్యాణ్ ఇంత కష్టపడతాను నాకు అర్థం కావట్లేదు. అంటే తనుజాకి టికెట్ ఇవ్వటానికా, లేదంటే మిగతా వాళ్ళకి టికెట్, సంజన గారికి టికెట్ రాకుండా ఉండటానికా. సో తెగ కష్టపడుతున్నాడు. ఆయన గేమ్లో ఉంటే ఎంత కష్టపడుతున్నాడు, మేబీ ఫుటేజ్ కోసం ఎక్కువ కష్టపడతాడు. గేమ్లో నేను ఉన్నాను, గేమ్ నుంచి బయట ఉన్నా సరే నేను గేమ్లో ఉన్నా, నేనే కింగ్ మేకర్ని అని చెప్పుకోవడానికి కష్టపడుతున్నాడా అని అర్థం కావట్లా. ఎక్కువ కష్టపడుతున్నాడు. నెక్స్ట్ బర్నీ అన్న అండ్ సుమన్ అన్న మాట్లాడుకుంటారు. ఇది ఇంపార్టెంట్ డిస్కషన్స్. ఎక్కడ ఏం డిస్కషన్ జరిగినా సారీ అన్నీ తగ్గిపోయినాయి కానీ ఆ కాఫ్ ఉండిపోయింది. కాఫీ మెయిన్, మనం మాట్లాడేటప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో బర్నీ అన్న సుమన్ అన్న డిస్కషన్, మిగతా డిస్కషన్స్ అన్ని పక్కన పెడితే ఇది మెయిన్ డిస్కషను. ఇది ఎలాంటి బర్నీ అన్న, సంజన గారికి మనం సపోర్ట్ చేసాం, కొన్ని రీజన్స్ అనుకున్నాం, సపోర్ట్ చేసాం. సుమన్ అన్న చెప్తుంటాడు, సపోర్ట్ చేయటం వల్ల ఆవిడ గేమ్లోకి వచ్చారు. ప్రెసెంట్ గేమ్లో కూడా ఉంది ఆవిడ. ఆల్రెడీ ఒకసారి సపోర్ట్ చేసాం, ఇంకొంచెం స్కోర్ చేసి ఉంటే ఆవిడ ఇంకొంచెం ముందుకు వచ్చేది. అంటే నిన్న బ్యాలెన్సింగ్ టాస్క్ ఏదైతుందో అందులో స్కోర్ అసలు లీస్ట్లో వచ్చారు కదా, సో ఇంకొంచెం స్కోర్ చేసి ఉంటే ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం నిన్న టాప్లో ఉన్నప్పుడు 230లో ఉన్నప్పుడు వాళ్ళందరూ 170, 90 అట్లా ఉన్నారు కాబట్టి, నేను టాప్లో ఉన్నాను కాబట్టి ఆవిడకి ఇవ్వగలిగా, ఓకేనా. కానీ గేమ్ పరంగా అయితే ఇప్పుడైతే నాకు ఇమ్మాన్యుయల్కి ఇవ్వాలని ఉంది,
కానీ ఇంతవరకు వచ్చాక అలా చేయటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ సుమన్ ఏదో స్లోగా చెప్తాడు అన్నకి. దాని తర్వాత ఏం చెప్తారంటే సంజన గారికి ఇస్తే ఇద్దరం రిస్క్లో పడతాం, సరేనా? మన టాప్ 5కి రిస్క్ 100% రిస్క్లో పడతాం. సో నిన్న ఇచ్చారు కదా, నిన్న ఎన్ని ఆలోచించలేదా, గేమ్ కోసం ఆలోచించలేదా? నిన్న మరి ముగ్గురు చూసి మనకి ఏడుపు వచ్చేసింది వాల్ బాండింగ్ చూసి అంటే అది నిన్నరా, ఇది ఈరోజు. రెండిటికి తేడా ఉంది. నిన్నటికి ఈ రోజుకి క్లాక్ ఒకసారి మొత్తం తిరిగేసింది. సో మ్యాటర్ ఏంటంటే నిన్న ఆయన టాప్లో ఉన్నాడు కాబట్టి ఆ రిస్క్ తీసుకోగలిగాడు. సో ఆయన టాప్లో ఉన్నాడు, ఆవిడ వచ్చినా నేను గెలుస్తాను, నేను ముందుకెళ్తాను అన్న ఇది ఉంది. అలాగే స్వార్థం లేదు. సో మనం లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇంకొకరు పుల్ చేద్దాము, ఇది తప్పుగా చెప్పండి తెలుసా, ఇది కరెక్టే. మనం లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇంకొకరు చేపట్టుకొని లాగచ్చు అని ఉంటుంది. ఇప్పుడు ఆయనే కింద ఉన్నప్పుడు ఇంకొకరిని పైకట్ట పంపిస్తారు అంటే ఇప్పుడు ఆ గేమ్లో నిలవటం కాదు, ఎంటైర్ గేమ్ నుంచే, అంటే టాప్ 5 రేస్కి రిస్క్ పడుతుంది కదా. సో అలాంటప్పుడు ఆవిడని ఎంకరేజ్ చేయలేరు కదా, అది వాళ్ళ గేమ్ కూడా రిస్క్. వాళ్ళ గేమ్లో ఇంకొకరు ఎంకరేజ్ చేస్తా పడుతుంది, వాళ్ళ గేమ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఎవరైతే రిస్క్ అనుకుంటారో ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ గేమ్కి వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయలేరు కదా. సో అంటే మనం గేమ్లో ఉండటం కోసం చేసే పనులు ఇలాంటివన్నీ. బట్ దీన్ని తప్పు పట్టలేం గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను చెప్తుంది అదే, ఎమోషన్స్ ఒక సైడ్ రన్ అవుతా ఉన్నాయి, గేమ్ ఒక సైడ్ రన్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దేన్ని సపోర్ట్ చేయాలి, దేన్ని పాజిటివ్గా చెప్పాలి, దేన్ని నెగిటివ్గా చెప్పాలి అని చెప్పి. ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఇట్టగా ఆలోచిస్తారు గేమ్లో ఉంటే. పైగా ఇదేదైనా ఓటీపీ లాంటిది అయితే కనుక వదిలేస్తారు. ఫినాలే రేస్ కాబట్టి, ఫినాల్లోకి వెళ్ళే ఛాన్స్ కాబట్టి, టాప్ 5లో ఒక ప్లేస్ ఫిక్స్ అయిపోతే అందరు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక ప్లేస్ ఫిక్స్ అయితే మన ప్రాబిలిటీ తగ్గిపోద్ది అన్నట్టే ఉంటాయి. సో తప్పు పట్టను. చాలామంది ఏందన్నా ఇది ఏంది జరిగింది తప్పు పట్టే సినిమా లేదు. మీరున్నా నేనున్నా కూడా అలాగే ఆలోచిస్తామేమో. ఎందుకంటే మన ఛాన్స్లో ఆవిడతో ముడిపడి ఉన్నాయి. మనమేమి కళ్యాణ్ లాగా, తనుజ లాగా, ఇమాన్యుల్ లాగా ఆల్రెడీ ఫిక్స్ అయిన పొజిషన్స్ కాదు కదా. ఇది అన్నది కదా బర్నీ అన్న పాయింటే. ఇది నెక్స్ట్ చెప్పే పాయింట్ ఆయన 100% రిస్క్లో పడతా అంటే సుమన్ అన్న అర్థమైంది అని చెప్తా అంటే బర్నీ అన్న నేను రిస్క్లో పెట్టుకొని నేను హెల్ప్ చేయలేను కదా, నన్ను నేను రిస్క్లో పెట్టుకొని చేయలేను కదా. సో టాప్ 5కి కళ్యాణ్ వెళ్ళిపోయాడు, ఇమాన్యుల్ తనుజలో ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా 3 ప్లేసులకి 4 కొట్టుకోవాలి. ఎవరు? నేను, డెమాను, సంజన గారు అండ్ నువ్వు, మన 4 కొట్టుకోవాలంటారు. సో యాక్చువల్గా 3 ప్లేసులు కాదు, 2 ప్లేసులే. అంటే ముగ్గురు లెక్కేసుకుంటే ఇమాన్యుల్ తనుజను కూడా లెక్కేసుకుంటే 2 ప్లేసులకి 4 కొట్టుకోవాలి. సో నువ్వు నేను సంజన డెమోన్ అంటారు. సంజన గారిని పంపిస్తే మన అవకాశాలు తగ్గిపోతాయి. సో నన్ను నేను రిస్క్లో పెట్టుకొని చేయడం కరెక్ట్ కాదు అది. సో ఆడియన్స్కి కూడా ఇది నచ్చదు. ఇది కూడా ఆయనే చెప్పేస్తారు, నన్ను నేను రిస్క్లో పెట్టుకొని చేయడం కరెక్ట్ కాదని చెప్తూ మళ్ళీ ఆడియన్స్కి కూడా, మన ఆడియన్స్ ఎవరుతున్నారో వాళ్ళకి ఇది నచ్చదు అసలు. ఎందుకు అంటే మనం రిస్క్లోకి వెళ్ళి ఆడాము అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకు ఇంత చేస్తున్నారు, ఎందుకు రిస్క్ పెట్టుకుంటున్నారు అని చెప్పి. సో సుమన్ అన్నాడు మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ఇలా చేశారని. వీకెండ్లో క్వశ్చన్ కోసం మాట్లాడతాడు అన్న. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవే. సో ఇది యాక్చువల్గా బర్నీ గారి థాట్ ప్రాసెస్ ఇది. ఆయన సంజన గారికి ఎందుకు ఇవ్వలేదు, ఈవెన్ ఇమాన్యుల్ కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఇమాన్యుల్ కన్నా తనుజాకి ఛాన్స్ ఎక్కువ టాప్ 5లో ఉంటుంది కానీ ఆయన నమ్మకం. సో తనుజాకి ఇవ్వచ్చు, లేదంటే ఇమాన్యుల్కి ఇవ్వచ్చు, అంతేగాని సంజన గారికి ఇవ్వకూడదు, ఇస్తే ఇదైపోతుంది అని చెప్పి. అంటే వాళ్ళ ఛాన్సులు తగ్గిపోతాయని. నిన్న ఆయన పైన ఉన్నాడు కాబట్టి ఇచ్చాడు, ఈరోజు ఆయన ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిస్క్ చేయలేడు కాబట్టి నేను దీన్ని తప్పు పట్టాలనుకోవట్లా, తప్పు పట్టే అవసరం లేదేమో. ఎండ్ ఆఫ్ ది డే గేమ్ మ్యాటర్స్ కదా, ఎవరి గేమ్ వాళ్ళకి మ్యాటర్స్. అందులో వాళ్ళు స్వార్థంగా లేకపోతే, వాళ్ళకే స్వార్థం లేనప్పుడు, వాళ్ళే ఉండాలనుకున్నప్పుడు, వాళ్ళే రిస్క్ చేస్తున్నప్పుడు మనం ఏందిరా అని చెప్పి ఫ్యాన్స్ కూడా అనుకుంటారు. ఆయన పాయింట్ అదే, అనుకునే అవకాశం ఉంటుంది. సో ఇది దీని తర్వాత ఆయన బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు నేను తనుజాకి ఇస్తానంటాడు, ఆయన ఎమోషనల్ అవుతాడు. దాని తర్వాత ఇంకో మాట కూడా అంటాడు, తనుజాకి కూడా తెలియాలి కదా అన్నట్టు. అంటే సంజన గారికి ఇవ్వకుండా ఉండడానికి ఒక రీజను, తనుజాకి కూడా తెలియాలి కదా మనం ఏంటి, మన బాండింగ్ ఏంటి, మనం ఎలా తీసుకుంటున్నాం అని చెప్పి తనకు కూడా తెలిసి వచ్చేలా చేయాలి అన్న మ్యాటర్తోనే తనుజాకి ఇస్తారు. ఇమాన్యుల్కి ఇవ్వకుండా తనుజాకి ఇవ్వడానికి రీజన్ అది. సో తనుజ వచ్చి యాక్ట్ చేసుకోవటం, ఇవన్నీ తర్వాత ఆడటం, ఇవన్నీ లైవ్లో చూపిలా, ఆ ప్రోమోలో చూపించడమే. కట్ చేస్తే ఆవిడ అక్కడి నుంచి లేచి వెళ్ళటం మాత్రం చూపించారు. సో అది జరిగింది. నెక్స్ట్ ఆ స్విమ్మింగ్ పూల్ టాస్ జరిగింది. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఇంకొకరు తీసేయమని చెప్పాలా బిగ్ బాస్. సో ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు, ముగ్గురు ఆడుకొని ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్కళ్ళే విజేత ఉంటారు, 2 విజేతలు ఉంటారు. సో తమ కలర్స్ షేప్ అదే అక్కడ ఒక ఫ్రేమ్ పెట్టారు, అందులో కలర్ షేడ్స్ ఎవరైతే వీళ్ళ కలర్ షేడ్స్ ఉన్నాయో స్విమ్మింగ్ పూల్లో పెట్టారు. దానికి అవి మూడు లాక్స్ వేసి ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాక్, ఒక్కొక్క దానికి 2 షేపులు కట్టేసి ఉన్నాయి. సో పూల్లో మీ కలర్ షేడ్స్ ఒక 6 ఉన్నాయి, పూల్ బయట కీస్ ఆ ట్రేలో ఉన్నాయి. ఒక్కసారి ఒక కీ తీసుకొని పూల్లోకి వెళ్ళి మీ కలర్ షేడ్స్ని అన్లాక్ చేయడానికి ట్రై చేయాలి. లాక్ ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆ కీ పెట్టేసి ఆ ట్రేలోనే పెట్టేసి ఇంకో కీ తీసుకుని ఓపెన్ చేయాలి. తీసుకున్న తర్వాత వచ్చి ఆ ట్రేలో పెట్టుకోవచ్చు. ఎండ్ బజార్ మోగే లోపల ఎవరైతే ఎక్కువ షేడ్స్ పెట్టుకొని ఉంటారో, ఈ పాయింట్ అనండి, ఎండ్ బజార్లో మోగే లోపల ఎవరైతే ఎక్కువ షేడ్స్ ఉంటాయో వాళ్ళు విజేత అవుతారు, వాళ్ళకి 150 పాయింట్స్ వస్తాయి. సో ఎవరైతే ఎండ్ బజార్ మోగే లోపల ఎవరైతే ఎక్కువ షేడ్స్ ఉంటాయో
అంతే కదా, ఈ లైన్ కరెక్ట్గా ఉంది కదా. ఓకే, ఒక కీతో 2 షేడ్స్ అన్లాక్ చేయొచ్చు. సో 6 అన్లాక్ చేయడానికి 3 సరైన కీస్ కావాలి అని చెప్తారు. దాని తర్వాత రూల్స్, లాక్ని పూల్లో ఉండే తీయాలి, బయట నుంచి తీయకూడదు. కీ సరైనది కాకపోతే మళ్ళీ తీసుకొచ్చి ట్రేలో పెట్టాలని చెప్తారు. ఈ యుద్ధంలో ఒకరే విజేత, వాళ్ళకి 150 స్కోరు. ఒకరే విజేత అని చెప్తాడు ఆయన, 150 స్కోరు. మిగిలిన వాళ్ళకి ఎటువంటి స్కోరు లభించదు అని. ఈ లైన్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఈ యుద్ధంలో ఒకళ్ళే విజేత, వాళ్ళకి 150 స్కోరు. నెక్స్ట్ మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ చెప్తారు బిగ్ బాస్. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎండ్ బజర్ సమయానికి ఫ్రేమ్లో ఎవరి షేడ్స్ అయితే ఎక్కువ ఉండి తెలుగుగా వ్యవహరిస్తారో వాళ్ళే విజేతలు అవుతారు. తెలుగుగా వ్యవహరించడం అంటే వాళ్ళు ఉండేలా చూసుకోవడం. అది అర్థమైంది లేదని చెప్పి మళ్ళీ ఇంకో లైన్ యాడ్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఫ్రేమ్లో మీ కలర్ షేడ్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవడం ఎంత ముఖ్యమో, ఇతరుల షేడ్స్ తక్కువ ఉండేలా చూసుకోవడం అంతే ముఖ్యం. అంటే కొట్టుకు సావనరాని ఇదేది ఎప్పుడైతే వస్తుందో అక్కడ చెప్పే మ్యాటర్ ఏంటంటే కొట్టుకోండి అంటే పక్కన వాళ్ళు ఎక్కువ లేకుండా వాళ్ళు తీసేయాలి, తక్కువ ఉండేలాగా వీళ్ళు చేయాలి అని మొత్తానికి కొట్టుకోండి అని చెప్పి. మీరు గెలవడానికి మీ షేప్ని ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు, అంటే తీసేసి పెట్టి ఎన్నిసార్లైనా చేయొచ్చు అన్న విధంగా చెప్తాడు అనమాట. మీరు ఒకటి గమనిస్తే ఈ సీజను ఆ టాస్క్ పేపర్లు ఉంటాయి చూస్తారా, అవి పంపించట్లా. నేను చాలా రోజుల నుంచి చెప్తాను స్కిప్ అయిపోతుంది. ఈరోజు ఇంక గుర్తుంచుకుని మరి చెప్తున్నా. ఓన్లీ బిగ్ బాస్ డైరెక్ట్గా టాస్క్ చెప్తున్నాడు. ఎక్కడో 1-2 చోట్ల మాత్రం టాస్క్ పేపర్లు పంపించాడు. ఎందుకంటే ఉన్న దగ్గర నుంచి వీళ్ళు దాన్ని 10 సార్లు చదివి అందులో లూప్ హోల్స్ ఎతికి ఆ టాస్క్ని పెంట చేస్తున్నారు అనుకుంటాడు, మరి ఏమనుకున్నాడు. కానీ ఈసారి మాత్రం పెట్టుకోవట్లా. ఆ పెంటేం పెట్టుకోకుండా జస్ట్ ఆ టాస్క్ పేపర్ ఆయనే మొత్తం రూల్స్ ఆయన చెప్తున్నాడు, ఏమైనా మర్చిపోతే మళ్ళీ ఆయనే చెప్తున్నాడు, కరెక్షన్స్ ఆయనే చేస్తాడు, అన్నీ ఆయనే చేసుకుంటూ వెళ్తాడు. వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు కదా టాస్క్ అయిపోయి అనౌన్స్ చేసిన తర్వాత. మళ్ళీ అందులో పాయింట్స్ వస్తే మళ్ళీ ఆయన దానికి క్లారిఫికేషన్ తెచ్చుకుంటే మళ్ళీ కొత్త రూల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో బజర్ వచ్చింది, వెళ్ళారు, మునిగారు, తీయడానికి ట్రై చేశారు, తీశారు, అడి చేశారు, ఇడి చేశారు, కట్ చేశారు మొత్తం అంతా. సో గొడవ అయిందా, లాక్కోవటం, పీక్కోవటం, దోసుకోవటం మొత్తం ఏది లేదు. అన్ని తీసేస్తే కట్ చేస్తే బజర్ వచ్చింది. మళ్ళీ ఎండ్ బజర్ వచ్చేపాటికి అక్కడ 2 సంజన గారివి 2 ఇమాన్యుయల్వి ఉంటాయి. బజర్ వచ్చిన తర్వాత తనుజ వెళ్ళి ఒక సంజన గారితో ఒకటి తీసి పడేస్తుంది. కానీ ఇక్కడ నాకు కనిపించినంత వరకు, లైవ్లో కనిపించినంత వరకు అది ఫిట్ ఇన్ అయి ఉండదు. అంటే జస్ట్ చిన్న మార్జిన్, చాలా చిన్న మార్జిన్తో ఉంటుంది. అది కన్సిడర్ చేయొచ్చా లేదా అన్నది ఇంకా సంచాలక డెసిషన్, అక్కడ ఉన్న డెసిషన్. కానీ చిన్న మార్జిన్తో ఫిట్ ఇన్ కూడా కొంచెం సైడ్కి ఉంటుంది, కొంచెమే. ఆల్మోస్ట్ 90% ఫిట్ ఇన్లో ఉంటుంది, ఒక 10% ఫిట్ ఇన్లో ఉండదు. అయితే డిమాను కళ్యాణ్ అంటారు ఎడ్జ్ లేదు, ఇంత గ్యాప్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సంజన గారు ఏమో నాది ఇమాన్యుయల్ది ఇద్దరిది ఉంది, ఇద్దరు ఉన్నా. సో 2 ఇద్దరే ఉన్నాయి. అంటే సుమనన్న అన్నాడంట, సో నాది ఉందన్నావు కదా అంటే, సుమనన్న ఏమో ఇది ఉంది అన్నా కానీ సగం ఉందా ఫుల్ ఉందా నేను చూడలేదు సిస్టర్ అంటే ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకండి మాట మారుస్తారు, మాట మార్చకన్నా ఇప్పుడే చెప్పావు కదన్నా ఇద్దరిది ఉందని అన్నావు కదన్నా అని చెప్పి. అంటే అన్న మాట మార్చడం కాదు సిస్టర్, అందరూ అంటున్నారు సిస్టర్ చూడండి సిస్టర్ అని చెప్పి. అంటే ఆయన ఉంది అన్నాడంట, మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంది అన్నట్టు అన్నాడంట. ఇక్కడ మాట అంటాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ బాగానే అన్నప్పుడు ఆ ఉంది అని చెప్పి ఆయన మళ్ళీ ఒప్పుకుంటాడు. నేను ఉంది అనలేదంటాడు. ఏంటి 2 మాటలు మాట్లాడు సోమనాన్న. కళ్యాణ్ ఉందండి మీది ఉంది, కాకపోతే ఏంటి అంటే కొంచెం సైడ్కి ఉంది కాబట్టి సంచాలక డెసిషన్ అది. సంజన గారు బెల్లి తర్వాత పూల్లో పడిందంటే డెమోనీలు అందరూ అంటారు ఆ బెల్లి తర్వాత తనుజ తీసేసింది, బెల్లికి ముందు ఉంది అని చెప్పి. నెక్స్ట్ ఈమెయిల్ కూడా చెప్తా ఉంటే డిమాండ్ వద్దన నువ్వే మాట్లాడకంటారు. దాని తర్వాత డిమాండ్ అన్న నీకేస్తారన్నా, ఎందుకంటే నువ్వు ఎక్కువసేపు ఉంచావు అని చెప్తాడు. ఈ ఎక్కువసేపు ఉంచావు అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాల. ఎక్కువసేపు ఉంచాడు, దానికి సంబంధం ఏంటి? సో బజర్ మోగేపాటికి నీది ఎక్కువసేపు ఉందంటే సుమనన్ ఏమో బెల్లి కంటే ముందు ఉంది, ఇద్దరిది ఉందంటే కళ్యాణ్ ఫిట్ అయి ఉందా అని మళ్ళీ సుమనన్ వెళ్ళి మర్యాద చెప్తాడు అనమాట. ఇద్దరిది ఉంది తనది ఉంది అంటే కళ్యాణ్ అంటాడు ఫిట్ అయి ఉందా అంటే ఉంది అన్నట్టే చెప్తాడు. అంటే ఎగ్జాక్ట్గా నేను చూడలేదని చెప్పి కళ్యాణ్ అంటాడు. మళ్ళీ ఎగ్జాక్ట్గా చూడలేదు మీరు చూసారా ఫిట్ అయి ఉందా అని సుమనన్ ఫిట్ అయి ఉందా అన్న విధంగా చెప్తాడు. ఇద్దరిది ఉంది, బెల్లి మోగేకే తీసి పడేసింది తనుజ అని చెప్తా ఉంటాడు. బర్నే అన్ని చూస్తూ ఉంటాడు, ఆయనకి కూడా క్లియర్ పిక్చర్ ఉంది దాని మీద. నెక్స్ట్ డెమోన్ పెట్టి చూపిస్తాడు, నేను చూసే వాటికి ఇలా ఉంది అంటే ఇంత దగ్గరగా ఉంది, కరెక్ట్గా ఫిట్ అయ్యి లేదు అని చెప్పి. సో తనుజ తీట మాత్రం బజర్ తర్వాత తీసిందని చెప్పి అందరూ అగ్రీ చేస్తారు, అది తెలిసిన విషయం. దాని తర్వాత బర్నీ అన్న బజర్ మోగే టైంకి బర్నీ అన్న ఏం చెప్తానంటే సంచాలక బర్నీ అన్న బజర్ మోగే టైంకి ఫిట్ అయ్యి ఉంది, నేను జెన్యున్గానే చెప్తున్నాను సో అని చెప్పి సుమనంతా డిస్కస్ చేస్తా చెప్తాడు. సో బజర్ మోగే టైంకి అది ఫిట్ అయ్యే ఉంది అని చెప్పండి, సంజన గారి ఫిట్ అయ్యే ఉంది అని చెప్పి ఆయన డిక్లేర్ చేశాడు. ఇక్కడ నుంచి ఇంకా ఆయన క్లారిఫై చేస్తాడు కదా, మనం ఎవరైనా సంచాలక ఉంటే అది ఫిట్ అయ్యి ఉందా లేదనేది డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. నాకైతే కరెక్ట్గా ఫిట్ అయినట్లేదు, బట్ ఆయన ప్రకారం అయితే ఫిట్ అయినట్టు ఉందని చెప్పేశారు కదా. దాని తర్వాత తనుజ కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది, మరి తనుజ అరుస్తూ ఉంటుంది, అనటం అంటే లైట్గా మాట్లాడుతుంటుంది. లైన్గా పెట్టేసరికి సెకండ్ రౌండ్ నుంచి అదే వచ్చింది, ఎంత ఆపి నాకేమొచ్చింది లాభం ఏమొచ్చింది అన్నట్టు, అంటే నేను ఆయన ఆపి నేను నాకేం పోయింది అన్నట్టు చెప్పుకుంటున్నారు. సంజన గారు నన్ను ఇంట్లో అని చెప్పి అరుస్తూ ఉంటారు. మనకు ప్రోమోలు ఏదైతే చూపించారో అదే ఎక్కువసేపు చూపించారు, ఇన్ఫాక్ట్ ఎక్కడికన్నా కూడా. సో వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిందనమాట. సో ఏంటి మేల్ నాడు వాటర్ బాటిల్ ఇసిరేయటం అంత ప్రోమోలో చూపించింది, లైవ్లో అది కొంచెం చూపించకుండా కట్ చేశారు దాన్ని.
నెక్స్ట్ ఇమాన్యుల్ మీ ఇద్దరు ఆపారు అని చెప్పి ప్రోమో చెప్పినప్పుడు నేను ఆ పాయింట్స్ చెప్తాను, బట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది, అది మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ బర్నీ అన్న, నువ్వు అన్నావు వెనక నుంచి ఫిట్ అయిందని అన్నావు, సో అనుమానం లేదు అని అన్నావు అంటే సుమన్ అన్న అంటాడు. మరి అక్కడ ఫిట్ అయ్యి ఉంది అనుమానం లేదు అని అనగానే అవును అంటాడు, వెనక నుంచి అన్నాడంట. మరి సంజన గారు కూడా అదే అడిగారు, అది అడిగితే నేను అల్లలేదు సిస్టర్ అంటారు ఏంటి, ఇక్కడ సరిగ్గా ఇట్లా ఉంది సిస్టర్, నాకు కనిపించలేదు సిస్టర్ అయ్యి అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ ఆవిడ వెళ్ళిపోతారు, ఇంకా బాధపడి ప్రోమో చూపించినంత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుల్ బాధపడుతుంటాడు. ఎంత తట్టుకుంటారా, నేను మనిషినే కదా, నేను ఎంత భరిస్తా అని చెప్పి ఆయన ఎమోషనల్ అయిపోయి ఆయన ఏడ్ చేస్తూ ఉంటాడు. కళ్యాణ్ డెమోలు ఇద్దరు వచ్చి ఓదారుస్తుంటారు. సో డెమోను నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు బాగా ఆడావు, నువ్వు తనుజాది కూడా అలాగే తీసావు, సో ఇద్దరిది తీసావు నువ్వు అన్నట్టంటే ఇమాన్యుల్ తనుజాది ఇంకా విసిరేసాను కదరా నేను, ఆమెను వదిలేసి మేమిద్దరం కొట్టుకున్నాం కదా గేమ్ మొత్తం అని చెప్పి, అంటే వీళ్ళిద్దరు ఎక్కువ ఫైట్ చేసుకున్నారంట ఆవిడని వదిలేసి. ఎక్కువ తనుజాని ఆపాను, ఆవిడ అసలు ఆపలేదు, ఆవిడ నన్ను అటాక్ చేసింది అని చెప్పి. సో ఆవిడ అటాక్ చేసిందంట. వీళ్ళు దానికి వెళ్ళే ముందు కూడా అనుకున్నారంట, సంజన గారు అంటూ ఉంటారు లైవ్లో, ఏంటంటే వెళ్ళే ముందు చెప్పాను కదా ఫిజికల్ అవ్వద్దు నాకు వద్దు అని చెప్పి, ఎవరు షేపులు పెట్టుకుంటే వాళ్ళే అంటే మరి నేను ఎక్కడ అయ్యానండి మీరే అయ్యారండి అని చెప్పి, అంటే వాళ్ళు ఆయన కాపాడుకొని జస్ట్ డిపెండ్ చేసుకున్నా, మీరే అటాక్ చేశారు, మీరే నేను ఫస్ట్ తీశారు అంటూ ఉంటాడు. ఇది మనకు లైవ్లో చూపించలేదు కానీ మనకి ఎపిసోడ్ వేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. సంజన గారు నిజంగా ఆ మాటని కనుక అలా చేస్తుంటే ఆవిడ తప్పు అవుతుంది, లేదంటే వీళ్ళది తప్పు అవుతుంది. ఏం పోట్రా చేస్తున్నారా ఆవిడ, నేను మనిషినే కదా, చూసే వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను అనిపిస్తుంది కదా అని చెప్పి ఆయన ఫుల్ ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు. ఆవిడ రాంగ్గా పోట్రా చేస్తున్నారు, ప్రతిదానికి ఏదో నేను ఏదో ఆవిడ టార్గెట్ చేస్తున్నాను అన్నట్టని. కళ్యాణ్ ఏంటంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, అది గుర్తుపెట్టుకో, అర్థమైందా అని చెప్తాడు. సో ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన చెప్పులు ఆయన పెట్టుకున్నాడు, వీళ్ళు ఆయన షేపులు తీసేసిన తర్వాత ఈయన వాళ్ళ షేపులు మళ్ళీ తిరిగి పెట్టుకున్నాడు. ఆ క్రమంలో జరిగిన ఫైటే కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదని. ఇన్ఫాక్ట్ వాళ్ళే వీళ్ళ ప్రకారం అయితే కనుక వాళ్ళే ఈయన అటాక్ చేశారు, కానీ ఈయనైతే అటాక్ చేయలేదు, డిఫెండే చేసుకున్నాడు. దాని తర్వాత తనుజ వర్సెస్ ఇమాన్యుల్, ఆవిడ వెళ్ళిపోగానే తనుజ వర్సెస్ ఇమాన్యుల్ స్టార్ట్ అవుతుంది. తనుజ నువ్వు పూల్లో వేసావు అని చెప్పి ఇప్పుడు పూల్లో వేసాడంట. ఇమాన్యుల్ అరే నా గందరగోళంలో నేను దొరికింది తీసిరేసాను, నేను తీసుకోవడానికి వెళ్ళిందా తీసేసాను, సగం మాట అయ్యే లోపల ఆ పిల్ల పట్టుకొని టచ్ చేసి, ఆ పిల్ల అసలు సగం మాట అయిపోయే లోపల అసలు ఆ పిల్ల అసలు టచ్ చేశారా అంట. అంటే తనుజ అసలు నేను టచ్ చేయలేదు, మరి అప్పుడు సంజన గారిని టచ్ చేస్తే మరి సంజన గారిని టార్గెట్ చేసినట్టే కదా ఆ లెక్క ప్రకారం చూసుకుంటే. ఈయన అన్నమాటలేదు, సగం మాట వరకు ఆ పిల్ల టచ్ చేయలేదు అని చెప్పి. సో అంటే ఆవిడ టచ్ చేసి ఆవిడ తీసేసి ఈవిడ వదిలేసినట్టు, అప్పుడు వాళ్ళిద్దరు కలిసి అన్నట్టు వస్తుంది. అరే కళ్యాణ్ చెప్పరా టచ్ చేశాను చెప్పి అప్పుడు సంజన గారు ఉంటారు ఆ టైంలో. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా వద్దు తనుజ అని, అదేదో వద్దు సరోజ వద్దమ్మా వద్దు అన్నట్టు వద్దు సరోజ అని చెప్తా ఉన్నాడు. అరే నాకు 4 తీసారా, నేను మళ్ళీ పెట్టుకున్నాను చెప్పి మొత్తం 4 పెట్టుకున్నాడు ఇమాన్యుల్. సో 4 తీసే లోపల మళ్ళీ వీళ్ళు తీసేయటం ఎన్ని చోట మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. అటు చేసి ఇటు చేసి 2 ఉంటాయి, ఈయన 2 ఆవిడ 2 ఉంటాయి బదరబోగేపటికి. కళ్యాణ్ ఈ సిచ్యువేషన్లో ఏమి మాట్లాడకు, నువ్వు సైలెంట్గా ఉండు వదిలేసే అని చెప్పంటే, చెప్పండి రా అమ్మాయికి అని చెప్తా ఉంటాడు కొంచెం కామ్ డౌన్ అయ్యాక. తనకు అర్థమయ్యేలా చెప్పురా, ఎవరిని అటాక్ చేయలేదు, నేను డిఫెండ్ మాత్రమే చేసుకున్నాను. డెమోన్ అన్నా నువ్వు బాగా ఆడేవన్నా, నీ మీద ఇద్దరు అటాక్ చేశారు, నువ్వేం చేస్తావు విసరకుండా అని చెప్పి. సో ఇక్కడ తనుజ ఏం బాధపడింది అంటే, నేను ఫ్రెండ్ అని చెప్పి ఏమి గేమ్ ఆడకుండా లేను కదా, కాదని నేను అడిగి కింద పెట్టా, అంటే అక్కడ ఫ్రేమ్లో తీసి కింద పెట్టా, ఈయనేమో స్విమ్మింగ్ పూల్లోకి ఎదురేశాడు, అది కరెక్ట్ కాదు కదా అంటది ఆవిడ బాధ అది. సో పూల్లోకి వెళ్ళటం వల్ల తిని పెట్టుకోలేకపోయారు అన్నట్టు. నెక్స్ట్ సుమన్ బర్నీ డిస్కస్ జరుగుతుంది. బర్నీ అడుగుతారు సుమన్ నువ్వైతే ఎవరికి ఇస్తావు ఏంటి అని చెప్తే కట్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చూపించినప్పుడు సుమన్ ఫస్ట్ నుంచి కాపాడుకుంటూ వచ్చింది ఇమాన్యుల్. ఇద్దరుంటే కనుక ఒకటి ఇమాన్యుల్కి ఒకటి సంజన గారికి ఇవ్వచ్చు. సో పని ఇంకోటి ఏంటంటే మళ్ళీ 3 ఉన్నాయి, ఫస్ట్లో 3 ఉన్నాయి అని చెప్తారు అనమాట. బర్నీ అయితే తనుజయ్ కూడా 3 ఉన్నాయి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అని చెప్తూ ఉంటాడు. బర్నీ ఫస్ట్ సంజన గారు పూల్లోకి ఇసిరేశారు కదా, ఎవరు ఇసిరేశారు ఫస్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో ఫస్ట్ సంజన గారు ఇసిరేశారు, దాని తర్వాత ఇమాన్యుల్ ఇసిరేశాడు. సో అది కంగారులో తనుజయ్ కూడా ఇసిరేశాడు అంట అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. సుమన్ నాకైతే క్లారిటీ లేదంటారు. దాని తర్వాత ఇదంతా డిస్కషన్ జరిగిన తర్వాత బిగ్ బాస్ విజేత ఎవరు భరణి అని చెప్పి అడుగుతారు. ఈ లోపల సంజన గారు ఏడవటం, లోపలికి వెళ్ళటం, మళ్ళీ బయటికి రావడం అంతా జరుగుతూ ఉంటుంది. భరణి అని ఏం చెప్తారంటే బజర్ మోగే టైంకి ఇమాన్యుల్ 2 సంజనావి 2 ఉన్నాయి బిగ్ బాస్ అని చెప్పి వదిలేస్తాడు. అంటే ఇద్దరు గెలిచినట్టే, లేదంటే టై అయ్యింది అని ఏం చెప్పడు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏమంటాడు, విజేత ఎవరో చెప్పండి అంటాడు. సో విజేత ఎవరు మళ్ళీ అనగానే అప్పుడు భరణి అన్న ఫస్ట్ పెట్టింది ఇమాన్యుల్, ఫస్ట్ ఫినిష్ చేసింది ఇమాన్యుల్ కాబట్టి ఒకరే విన్నర్ ఉంటారు కాబట్టి ఇద్దరికి ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ముందు ఫినిష్ చేసిన ఇమాన్యుల్ని విన్నర్గా డిక్లేర్ చేస్తున్నానని చెప్తాడు. నాకు ఇది కొద్దిగా తూచిగా అనిపించింది. ఎందుకు అనిపించింది, ఒక్కలే విన్నర్ అని చెప్పాడు కదా, అయినా నీకు ఎందుకు తూచిగా అనిపించింది అంటే చెప్పచ్చు ముందు చెప్పిన దానికన్నా కూడా ఇద్దరు పెట్టారు కాబట్టి ఇది టై అయింది బిగ్ బాస్, ఇక్కడ 2 విజేతలు ఉన్నారు బిగ్ బాస్ అని చెప్పి నేను అనౌన్స్ చేస్తే అప్పుడు బిగ్ బాస్ 2 ఉండరు, దానికి ఒక్కళ్ళే ఉంటారు, నేను ముందే చెప్పాను కదా లేదంటే అని చెప్తే అప్పుడు ఈయన మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఫస్ట్ పెట్టింది ఇమాన్యుల్ గట్టి అలా చెప్పుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇంతకుముందు దాంట్లో కూడా టై అయింది, ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఇచ్చారు బిగ్ బాస్, ఇందులో ఒక్కళ్ళ విజేత అన్నాడు కానీ ఆయన కూడా తెలియదు టై అయింది ఎవరు ఊహించలేదు కదా.
సో టై అయింది కదా, సో టై అయింది అని అనౌన్స్ చేసిన తర్వాత లేదు ఒక్కళ్ళే ఉంటారు అని చెప్పి బిగ్ బాస్ ఫోర్స్ చేస్తే అప్పుడు చెప్పుంటే కరెక్ట్గా ఉండేది. నాకెందుకో ఇక్కడ కొంచెం భరణి అన్న ఇలా ట్రై చేస్తుంటే బాగుండేది. అప్పటికి సంజన గారు క్వశ్చన్ చేసి చెప్తారు, అన్న టై అని అనౌన్స్ చేయొచ్చు కదా అని చెప్పి ఆవిడ ఏడుస్తూ ఉంటారు. ఇంకా టై అని అనౌన్స్ చేయొచ్చు కదండి, భరణి ఇద్దరు విన్ అయితే ఎలాగమ్మా, ఒక్కరే విన్నర్ అని చెప్పి ముందే చెప్పారు కదా, ఆ లాజికే పట్టుకుంటారు. ఆయన చెప్పారు, నేను అగ్రీ చేస్తాను ఒక్కరే విన్నర్ అని, బట్ ఒకసారి అనౌన్స్ చేయొచ్చు కదా, టై అని అనౌన్స్ చేస్తే ఇద్దరు విజేతలు ఉన్నారు, ఇద్దరు ఒకేలా ఉన్నారు అని చెప్పి ఆయన వేరే రకంగా అనౌన్స్ చేశారు. అది తెలివిగా చేశారా, కావాలని ఇద్దరు రెండు పెట్టారు అని చెప్తే తెలివిగా చేశారా, అంటే సంజన గారు రేస్లో ఉండకూడదని చేశారా? ఎందుకంటే ముందు జరిగిన డిస్కషన్ బట్టి ఆ ఉద్దేశం వస్తుంది. సోమనాథ్తో ఇందాక నేను చెప్పిన డిస్కషన్ ఆ ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తుందా, క్రియేట్ చేయదా? సో అలా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఇద్దరు పెట్టారని చెప్పాను లేదా? సో కానీ ఆయన ఏమన్నారు, విన్నర్ ఎవరు అని అడిగారు, విజేత ఎవరు అంటే విజేత ఒక్కడే, అక్కడ ఏం చెప్పలా, విజేత ఎవరు అంటే ఇద్దరు విజేతలే అని చెప్పుంటే మారేదే మాట. బిగ్ బాస్ చెరుకు 50 పాయింట్లు ఇవ్వటం, ఇద్దరికి 100 పాయింట్లు ఇవ్వటం చేసేవాళ్ళేమో. ఆయన విజేతని చెప్పకుండా ఇద్దరు రెండు పెట్టారని చెప్పారు, అది చెప్పాను కదండి అంటాడు. ఆవిడేమో టైర్ అనౌన్స్ చేయొచ్చు కదని అంటారు. సంజన గారు ఫస్ట్ ఎవరు పెట్టారు అని కాదన్న ఇక్కడ గేమ్, లాస్ట్కి ఎవరున్నారని గేమ్. సో చివరికి వచ్చేపాటికి ఎవరు ఎక్కువ షేప్లు ఉంటాయి అన్నదే గేమ్, ఫస్ట్ ఎవరు పెట్టారు అన్నది గేమ్ కాదు. మరి కానీ ఈ టాస్క్లో ఒక్కరే విన్నర్ ఉంటారు కదా బజర్ మోగే టైంకి. ఈవెన్ ఇమానుయల్ చెప్తున్నాడు, సో బజర్ మోగే టైంకి అది ఫిక్స్ అయ్యి లేదని చెప్తే నేను ఫిక్స్ అయ్యి ఉందని చెప్పి నేనే చెప్తున్నాను, అది ఫిక్స్ అయ్యి ఉంది, నేను ఇద్దరు ఉన్నాయని చెప్తున్నా, బట్ ఒక్కళ్ళే విజేత కాబట్టి ఇమానుయల్ అని చెప్తున్నా అంటారు. సంజన గారు టై అని అనౌన్స్ చేయండి అన్న ఫస్ట్ అంటే, అక్కడ టై లేదు కదా అంటాడు. అది లేదు కదా, సో ఇద్దరు పాయింట్ లేదు కదా అంటే, అది బిగ్ బాస్ మీదకి వదిలేయండి అన్న అని చెప్పి ఆవిడంటారు. బిగ్ బాస్ మీదకి వదిలేయండి, ఇద్దరు విజేతలని చెప్పచ్చు కదా, మీరు చెప్పండి, ఒకవేళ బిగ్ బాస్ కాదంటే అప్పుడు చూద్దాం అన్నట్టు చెప్తా అంటారు. ఆవిడ చెప్పింది రైటే, అలా చేయొచ్చు. ఆయన చేసి లేదు ఒక్కళ్ళే ఉన్నారు అంటే అప్పుడు ఆయన మారిస్తే కరెక్ట్గా ఉంటుంది. బన్నీ గారు బిగ్ బాస్ విజేత ఒక్కరే అని చెప్పారు, స్టార్టింగ్లోనే చెప్పారు, ఈ స్టార్టింగ్లో ఒక్కళ్ళే విజేత అంటే ఆ టైంకి ఆ రూల్స్ లేవు కదా, ఇప్పుడు చెప్తారు సంజన గారు. నిన్న టాస్క్లో ఇద్దరికి 4 పాయింట్లు వచ్చాయండి, అప్పుడు 4 పాయింట్స్ స్కోర్ చేసినప్పుడు ఇద్దరికి 100 ఇచ్చారు, ఇప్పుడు కూడా 150 ఇమానుయల్కి 150 నాకు ఇస్తారు, నాకు కూడా ఇవ్వాలి అనగానే బన్నీ గారు ఈ టాస్క్లో పర్టికులర్గా ఒక్కళ్ళే విజేత అని చెప్పారండి అంటారు. లాజిక్ రైటే, పాయింట్ రైటే, ఒకటే అని చెప్పి ఒక్కళ్ళే ఉంటారు 150 అని. కానీ మనం అనౌన్స్ చేస్తే ఏమైపోయింది, టై వచ్చింది, టై అయింది సార్ గేము, ఇద్దరు విజేతలు ఉన్నారు, ఇద్దరు రెండు ఉన్నాయంటే లేదు బర్ని ఒక్కళ్ళే ఉండాలి అని చెప్పుంటే దాని ప్రకారం అప్పుడు ఇచ్చుంటే కరెక్ట్గా ఉండేది. అప్పుడు సంజన గారికి ప్రాబ్లం ఉండేది కదా, ఎవరు పాయింట్అవుట్ చేయాల్సిన నెసిటీ ఉండేది కాదు. సంజన గారు అప్పుడు కంటారు, ఒకసారి అడగచ్చు కదా, అడగండి, ఆట అయ్యాక మీరు కొత్త రూల్స్ చెప్తున్నారు, ఒకరే అని చెప్పలేదు అని చెప్పి ఒకరే అని చెప్పారులేండి. బర్నీ గారు మీతో ఆర్గ్యూ చేయనండి, నేను జెన్యూన్గానే మీది ఉంది అని చెప్పాను, అంటే ఫిట్ అయ్యి ఉందని నేను చెప్పాను, టాస్క్ స్టార్టింగ్లోనే ఒకనేమే అన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పాను అనగానే ఆవిడేమో ఒప్పుకోకపోతే వినండి సంజన గారిని సీరియస్ అయిపోతాను నేను కొద్దిగా, 2 ఉన్నాయని చెప్పాను, తర్వాత విజేత ఎవరు అనౌన్స్ చేయండి అన్నారు, సో ఒక్కళ్ళే విన్నారు కాబట్టి నేను ఒక్కళ్ళే అనౌన్స్ చేస్తానని చెప్తారు. కళ్యాణ్ కూడా వచ్చి సంజన గారు స్టార్టింగ్లోనే ఒక్కళ్ళే విన్నర్ అని చెప్పారు, ఏంటంటే ఒక్కళ్ళే విన్నర్ అని చెప్పారు. సంజన గారు ఆప్షన్ ఇవ్వండి బిగ్ బాస్కి, బిగ్ బాస్ అంటారు ఒక్కళ్ళే అని చెప్పి అప్పుడు మీరు తీసుకోండి అని. సో ఫస్ట్ అయితే ఇవ్వండి ఆప్షన్ బిగ్ బాస్కి, తర్వాత ఆయన ఒక్కళ్ళన్నప్పుడు అప్పుడు మీరు తీసుకోండి. గేమ్ అయ్యాక కొత్త రూల్స్ పెట్టడం ఏంటి, గేమ్ ముందు రూల్ పెట్టుంటే ఇంకో ఇలా టై అయితే నేను ఇలా ముందు పెట్టిన వాళ్ళకి ఇస్తాను అని నేను యాక్సెప్ట్ చేస్తాను, సో ఇప్పుడు పెట్టేది ఏంటి మీరు, ఇది కరెక్ట్ కాదు కదా అని, ఇది కూడా పాయింటే కదా, సో టై అయితే టై చేస్తే ఇస్తాను, ఎక్కువసేపు పెట్టుకున్న వాళ్ళకి ఇస్తాను అలా అని చెప్పి ఇప్పుడు ఏం చెప్పకుండా మీరు ఎట్టేస్తారు, మీరు కన్సిడర్ చేసుకుంటారు, ఎలా కన్సిడర్ చేస్తారని చెప్పి. నెక్స్ట్ బర్నీ చెప్తుంటే ఏదైనా గేమ్లో ఫస్ట్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళకే వస్తుందని. సో ఫస్ట్ ఫినిష్ ఇది దాంతో కంపేర్ చేసేది కాదు, ఫస్ట్ ఫినిష్ చేయడం అంటే అక్కడ 2 పెట్టాలని లేదు కదా. కానీ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే బజర్ మోగే టైంకి ఎవరు ఎక్కువ షేప్లు ఉంటే వాళ్ళు విజేతలు అని చెప్పారు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నప్పుడు ఇద్దరు విజేతలే, సో అది అనౌన్స్ చేయాలంటున్నాను నేను. నెక్స్ట్ సంజన గారు గేమ్ స్టార్టింగ్లో టై జరిగిద్దని తెలియదు కదా, సో అందుకని అలా చెప్పుంటారు అన్నట్టు చెప్తుంటారు. బర్నీ గారు సంచాలకుగా బిగ్ బాస్ నేను ఇన్ఫార్మ్ నేను చేశాను, 2 ఉన్నాయని చెప్పాను, ఈ టాస్క్లో విజేత ఒక్కలే అని చెప్పారు కాబట్టి ముందు ఫినిష్ చేసిన ఇమానుయల్కి ఇస్తానని చెప్తారు, ఇది జెన్యూనా అని చెప్పి ఆవిడ ఇంకా అరుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట, లోపలికి వెళ్ళిపోతారు ఇంక వదిలేసి. డెమోనేమో పక్కన బాక్స్ గేమ్ కోసం చెప్తాడు, బాక్సులు కూడా 2 ఎక్కువైనాయి కదండి, అప్పుడు ముందు ఎవరు పెట్టారన్న పాయింట్ వచ్చింది కదా అన్నట్టు ఆయన చెప్తూ ఉంటాడు. గేమ్ అయిన తర్వాత కొత్త రూల్స్ పెట్టండి అని చెప్పి ఆవిడ సీరియస్గా లోపలికి వెళ్ళిపోతారు. సో ఇది ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ వరకు జరిగింది. దీని తర్వాత ఇమానుయల్ వెళ్ళి సంజన గారితో, ఇమానుయల్ ఇక్కడ బాధపడుతూ ఉంటాడు, బాధపడిన తర్వాత సంజన గారితో డ్రెస్సులన్నీ మార్చుకొని స్నానాలన్నీ చేసిన తర్వాత వెళ్ళి కూర్చొని బెడ్ మీద కూర్చొని ఆవిడ ఓదారుస్తూ ఉంటాడు అనమాట. ఓదార్చడం ఇన్ ద సెన్స్ ఇక కావాలని చేయలేదు అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. సో ప్రోమోలో అదే ఉందన్నమాట, సంజన గారు నన్ను వదిలే ఇమానుయల్ మీరే నా దగ్గరికి వచ్చారు ఫస్ట్ అనగా సంజన గారు అది గేమ్ అంటే మరి ఇది కూడా గేమే కదా, సో నేను మీ దగ్గరికి వచ్చి
అంటే అది అనుకున్నారంట తీయొద్దు అని చెప్పి, కానీ ఆవిడే తీశారు కదా. సో ఫిజికల్గా అటాక్ చేయకూడదు అనుకున్నారు, ఆవిడ తీశారు. మీరే దగ్గరికి వచ్చారంటే అదే గేమ్ అంటే మరి ఏం చేసేది, వాళ్ళ నాయకున ఏం చేసినా అది కూడా గేమ్ అయింది కదా. సో అది గేమ్ అయిందని చెప్పి, బట్ మనం చూసిన తర్వాత మనకు క్లారిటీ వచ్చింది ఎవరు తప్పు చేశారు ఏంటి అని చెప్పి. ఆవిడ మరి గేమ్లో ఓడిపోయినందుకు ఏడుస్తున్నారా, ఎమ్మెల్యేలను తప్పు చేసినందుకు ఏడుస్తున్నారా, లేదంటే ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ చేయడానికి ఏడుస్తున్నారా అన్నది క్లారిటీ వచ్చింది. ఎందుకండి నన్ను తప్పుగా పోర్ట్రే చేస్తారని అందులో ఫీల్ అయ్యేది. సో వేరే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి నువ్వు తనుజాకి ఎందుకు అంటావు అన్నది ఇప్పుడు పాయింట్. ఎగ్జాక్ట్ లైన్స్ అయితే ఇవి. ఆయన ఏం చెప్తున్నాడు, వేరే వాళ్ళకి వస్తే మనం కొట్టుకుంటాం అంటే ఆవిడ పెట్టుకుంటున్నారు, అక్కడ ఎవరన్నా అట్టగా చెప్తాను, మనం యాజ్ కాంపిటేటర్స్గా కంటెస్టెంట్గా మనతో కొట్టుకుంటే మూడోడు పెట్టుకుంటాడని, అంతే చెప్తే ఇంకో ఉద్దేశం లేదు అన్నట్టు. బట్ ఇది వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు కాబట్టి సౌండింగ్ అలాగే వస్తుంది అటు సైడ్ ఉన్న వాళ్ళకి. సో మనిద్దరం కలిసి ఆడదాం, వాళ్ళు మాత్రం ఇట్టి పరిస్థితులు వేరే వాళ్ళని గెలవనియద్దు అన్న విధంగా. బట్ తనుజ ఎక్కువ ఇమాన్యుయల్నే ఆపింది అని చెప్పి వీళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. డెమాన్ కళ్యాణ్ వీళ్ళ మాటలు బట్టి చూస్తే క్లారిటీ వచ్చింది, వీళ్ళిద్దరూ కలిసి ఆడారా అనుకోని, లేదంటే నిజంగా ఇండివిజువల్గా ఆడారు లేదని చెప్పి. మ్యాక్సిమం ఇండివిజువల్గా ఆడినట్టు అనిపించింది. కలిసి ఆడుంటే కనుక ఆవిడ అసలు 2 ఉండేవి కాదు, సమస్య లేదు అందులో. నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత పోరు నుంచి ఎవరిని తొలగిస్తున్నారా అనగానే ఆ టాస్క్ అయిపోయింది ఉందని చెప్పింది దాని ప్రకారం లైవ్లో. ఇప్పుడు ఆ ప్రోమోలో చూపించింది తర్వాత పోరు నుంచి ఎవరిని తొలగిస్తారంటే ఎమ్మెన్యల్ 470 పాయింట్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ టాస్క్లో 150 పాయింట్స్ యాడ్ అవుతాయి. యాడ్ అవ్వగానే ఆయన పైకి వెళ్ళిపోతాడు. తనుజ దగ్గర 450 పాయింట్స్ ఉంటాయి, ఎందుకంటే బర్నీ అని ఒక 115 పాయింట్స్ యాడ్ అవుతాయి ఆవిడకి. సో ఆవిడవి 450 అవుతాయి. ఈ టాస్క్లో గెలవరా, ఎవరికి ఇందులో ఏం పాయింట్స్ లేవు కాబట్టి. సో 20 పాయింట్ల డిఫరెన్స్లో ఎమ్మెన్యల్ టాప్లో ఉంటాడు. సంజన గారు 320 పాయింట్స్తో ఉంటారు. సో బిగ్ బాస్ తర్వాత పోరు నుంచి ఎవరిని తొలగిస్తున్నారంటే మేబీ మరి ఇద్దరికే అని చెప్పాడా, లేదంటే ఇంకా ఈ గేమ్ కంటిన్యూ అయ్యిద్ది అనుకున్నారా ఏవో, కానీ నాకు అర్థం కాలే, కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకళ్ళు తొలగించగానే అందరూ సంజన అని చెప్పారు. సంజన అని చెప్పిన తర్వాత లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి బిగ్ బాస్ ఇస్తున్న మరి ఇద్దాం, బ్యాలెన్స్ అయ్యి డ్యూడ్, నిన్న ఇది జోక్ కాదు డ్యూడ్ అన్నారు, బ్యాలెన్స్ అయ్యి డ్యూడ్ అని చెప్పి బెలూన్స్ని కొట్టుకుంటూ ఆ సొరంగంలోకి తీసుకెళ్లాలని. నిన్న మనకు వచ్చిన లీక్ ఏంటంటే ఇద్దరు సేమ్గా ఆడారు, అందుకని టై అయ్యి గేమ్ క్యాన్సిల్ అయింది, లేదంటే గేమ్ ఇద్దరికి సేమ్ పాయింట్స్ వచ్చినాయి ఏదో చెప్పారు. సో ఆ లీక్ రాంగ్లా ఉంది ఆ ప్రోమో చూస్తే, ఎందుకంటే అక్కడ ఇమాన్యుయల్కి కాలు బెనికిన తర్వాత ఆయన పాజ్ చేయమన్నాడు గేమ్ని, వీళ్ళు ఆపిన తర్వాత ఆయన మెడికల్ రూమ్కి తీసుకెళ్తున్నారు. మరి ఆ టాస్క్ రద్దు చేశారేమో అనిపించింది నాకు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, నిజంగా టాస్క్ రద్దు చేస్తే మరి టికెట్ టు ఫినాలే ఒక టాస్క్లో టికెట్ టు ఫినాలే టాస్క్ అది కెప్టెన్సీ టాస్క్ డెమాన్ వర్సెస్ కళ్యాణ్ జరిగినప్పుడు డెమాన్ కూడా అట్టాగా ఇంజరీ అయినప్పుడు మరి అక్కడ కూడా గేమ్ ఎలాగే పాస్ చేసి గేమ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి పెట్టే అవకాశం ఉందా? తనుజ పాస్ చేసి ఉంటే అయ్యేదా? మరి అక్కడ కూడా మన ఫిట్నెస్ మనమే కాపాడుకోవాలి కదా ఏదైనా సరే. సో ఇక్కడ కొంచెం కాల్ స్లిప్ అయ్యి బెనికినట్టుంది, ఏందో చూడాలి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఇలాంటి ఆప్షన్ ఉంటే మరి అక్కడ బిగ్ బాస్ అక్కడ కూడా ఆపచ్చు కదా. సో దాని తర్వాత మళ్ళీ సో నాకేమనిపించిందంటే హిమాన్యుయల్కి దిష్టి తగిలిందేమో అనిపించింది. దేనికిరా అంటే టాస్క్ ఏదైనా సరే దూసుకెళ్ళిపోతున్నాడు, ఓడించడం మాత్రం ఇమాన్యుయల్ కష్టమే. ఎలాంటి టాస్క్ డిజైన్ చేసినా కూడా అంటే ఇద్దరు లేడీస్ ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ ఆపాలని చూసినా కూడా ఆగకుండా ఆ టాస్క్లు విజయం సాధించాడు. ఇంకా ఎదురులేదు ఇమాన్యుయల్కి టాస్కుల్లో అన్న విధంగా వెళ్ళిపోతున్నాడు. ఇంక పొగట్టానికి మాట్లాడలేవు ఆ టాస్కుల విషయంలో. సో అందరూ దీని గురించే రోజు ఏదో టాస్క్ గెలవటం అయినా ఆడి మన ఇమాన్యుయల్ పొగుడుకోవటం. నాకు ఎందుకు ఆ విషయంలో దిష్టి తగిలిందేమో, అందుకే నాకు దెబ్బ తగిలింది అనిపించింది. చాలా గట్టిగానే వెలవలాడాడు. సో అందరూ వచ్చారు, దాని తర్వాత మెడికల్ రూమ్కి తీసుకెళ్ళినట్టున్నారు, ఆ టాస్క్ రద్దు చేసినట్టున్నారు. దాని తర్వాత మళ్ళీ టాస్క్ పెట్టారు. నాకు అర్థం కాదు, మళ్ళీ ఇప్పుడు ముగ్గురు ఆడారు. సో ఆవిడ అవుట్ ఆఫ్ ద రేస్ అవ్వలే, దీని తర్వాత అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యి ఉంటారు. సో ఇందులో ఏంటి వెయిట్స్ ఉన్నాయి, ఆ వెయిట్స్ని స్టిక్ సాయంతో తీసుకెళ్ళి అక్కడున్న గంపలో పడేసి, గంపే అంటారా బాస్కెట్, సో బాస్కెట్లో పడేసి, తెలుగు మీడియం డ్యూడ్, సో బాస్కెట్లో పడేసి ఆ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో బాస్కెట్ ఉంది అందులో వేసరాలి. ఇందులో కూడా మళ్ళీ దెబ్బే. సో ఆయన చేతిలో ఉన్న స్టిక్ తనుజ నెత్తి మీద తగిలింది. సో ఆవిడ పడిపోయింది ఓ సైడ్కి. కానీ నాకు తెలిసి కాసేపు అయిన తర్వాత ఈ టాస్క్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంటారు. మరి ఈ టాస్క్ నిజంగానే తనుజ గెలిచిందా, మరి ఏదైనా లీకులన్నీ రైటా రాంగా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నది అర్థం కావట్లా. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలుస్తారో మళ్ళీ ఇందులో కూడా విజయ్ ఒకళ్ళకే పాయింట్స్ అని చెప్పుంటాడు బిగ్ బాస్. పైగా ఇది ఫైనల్ టాస్క్ అని కూడా చెప్పుండొచ్చు బిగ్ బాస్. ఏదో జరిగింది, సో మొత్తానికి ఎవరు గెలిచారు ఏంటి అన్నది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది సపోర్టింగ్ టాస్క్ అన్న విధంగా చెప్పారు, వెయిట్ చేయాలి అందరూ సపోర్ట్ చేయాలన్న విధంగా. సో కళ్యాణ్ సపోర్ట్ చేసిన అన్ని ఇది వచ్చినాయి టాస్క్ అన్నీ రాంగ్ అయిపోతున్నాయి ఈ ప్రోమోలో చూసుకుంటే. సో అన్నీ సగం లీక్స్ రైట్, సగం లీక్స్ మన ఓన్ హ్యాండ్స్తో టైప్ చేసుకుని ఇలా ఉన్నాయి. ఎనీవే, సో ఇది ఆ ప్రోమో 3లో చూపించింది. అంతమించి ఆ ప్రోమో 3లో కూడా ఏమీ లేదు, ఇది ఒకటే ఉంది, ఆ టాస్క్లా ఉంది అంతే. సో నెక్స్ట్ ప్రోమో వచ్చేప్పటికి మనకు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఎవరు గెలిచారన్నది ప్రోమోలో వస్తుందా, డైరెక్ట్ ఎపిసోడ్లో చూపిస్తారా, లేదంటే మళ్ళీ ఆ పార్ట్ని పెండింగ్లోంచి సాటర్డే ఎపిసోడ్లో చూపిస్తారా, ఏం చూపిస్తారు ఏం చేస్తారన్నది తెలియదు, అది సంగతి. బట్ ఆ లీక్స్ ఇవన్నీ చూసుకుంటే ఇలా చేయటం రైటా, తనుజ అలా చేయటం రైటా, అది ఇది అని ఇన్ని డిస్కషన్స్
అన్ని ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా, బిగ్ బాస్ ఏం చెప్పాడు, అసలు ఎవరు గెలిచారు, నిజంగా ఆవిడ వెళ్ళిందా కన్ఫెషన్ రూమ్కి, బిగ్ బాస్ పిలిచి ఏం మాట్లాడాడు, అవన్నీ చూసిన తర్వాత అప్పుడే మనం జడ్జి చేస్తే కరెక్ట్గా ఉంటుంది. అవును కదా? సో అది సంగతి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళు ఆల్రెడీ చూస్తా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు. దీని తర్వాత మనం ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది 7:38 ఆ టైంకి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు బిగ్ బాస్ అయ్యి అని చెప్పి ఇంట్రెస్టింగ్ నేమ్స్ కూడా ఉన్నాయి లిస్ట్లో. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఇదే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.